అయోధ్య చరిత్ర ఒక పయనము. అయోధ్య చరిత్ర ఒక పయనము. పురు తాతయ్య చేతిని పట్టుకుని సరియు నదీ తీరాన నడిచాడు. తాతయ్య, ఈ అయోధ్య కేవలం పట్టణం కాదు, దీనికో ప్రత్యేక చరిత్ర ఉంది కదా అని అడిగాడు. చరిత తాతయ్య నవ్వి, నిజమే పురు, మన పురాతన చరిత్రలో అయోధ్యకు తిరుగులేదు. మనువు అనే మహారాజు ఈ నగరాన్ని నిర్మించాడు. అయోధ్య అంటే ఎవరూ జయించలేని నగరం అని అర్థం. ఆ తరువాత త్రేతాయుగంలో గొప్ప సూర్యవంశరాజులు ఇక్కడ పాలించారు. దశరథ మహారాజుకు శ్రీరాముడు జన్మించాడు. ఆ రోజు అయోధ్య బంగారు కాంతితో మెరిసిపోయింది. పురు కళ్ళు మెరిశాయి. రాముడు పుట్టిన నగరం. మరి ఆయన పాలనలో ఎలా ఉండేది? తాతయ్య, రాముడి పాలనలో ప్రతి ఇల్లు సంతోషంతో, ప్రతి మనిషి ధర్మంతో నిండి ఉండేది. అది రామరాజ్యం. చరిత తాతయ్య కొద్దిగా నిట్టూర్చాడు. రాముడు స్వర్గానికి వెళ్ళాక క్రమంగా అయోధ్య వైభవాన్ని కోల్పోయింది. సరియు తీరం పాడుబడింది. ఆ గొప్ప నగరం ఎన్నో శతాబ్దాల పాటు మౌనంగా ఉండిపోయింది. కాని పురు నమ్మకం ఎప్పుడూ చావలేదు. అదంతా పోయింది అనుకున్నప్పుడు విక్రమాదిత్య మహారాజు ఇక్కడికి వచ్చాడు. మునులు చూపించిన ప్రాంతంలో మళ్లీ ఈ నగరాన్ని వెలిగించాడు. అప్పుడు శతాబ్దాల పాటు అనేక యుద్ధాలు, అనేక మార్పులు జరిగాయి. రాముడి మందిరం అనేకసార్లు నిర్మించబడింది, కూల్చివేయబడింది. ప్రతి ఇటుకలోనూ ఒక కథ ఉంది. కాని అయోధ్య ప్రజల గుండెల్లో రామనామం నిలిచి ఉంది. వారు గుడి లేకపోయినా సరయూ తీరంలో ఆ మట్టిలో శ్రీరాముణ్ణి పూజించారు. వారి భక్తి ఎప్పుడూ చెక్కుచెదరలేదు. ఈ రోజు పురు ఆ నిరీక్షణ ఫలించింది. మళ్లీ అయోధ్యలో నూతన నిర్మాణం మొదలైంది. ఇది కేవలం భవనం కాదు, లక్షల మంది నమ్మకం, ధర్మం యొక్క విజయం. పురు నవ్వాడు. అయోధ్య అంటే కేవలం రాముడి నగరం కాదు తాతయ్య, ఇది కాలానికి అతీతమైన నమ్మకానికి, పోరాటానికి, శాశ్వతమైన విజయానికి ప్రతీక.